జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చే అష్టమి శనైశ్చరుడికి కాలభైరవుడికి ప్రీతిపాత్రమైనది. ఈ రోజు ఈ ఇద్దరు ఒకరికొకరు ఎదురుగా వస్తారు. జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చే అష్టమి తిథి నాడు శనైశ్చరుడు కాలభైరవుడు ఒకరితో ఒకరు కలుసుకుని లోకశ్రేయస్సుకి ఏం చెయ్యాలో చర్చిస్తారు. ఒక ఆయన మహాబలమైన గ్రహం సూర్యపుత్రుడు, మరొక ఆయన సాక్షాత్తు రుద్రస్వరూపుడు మారట రుద్రుడు కాలభైరవుడు. అంటే అటువంటి కాలభైరవుడును శనైశ్చరుడు ఎదురెదురుగుండా వచ్చి కలుసుకుని లోకశ్రేయస్సు కోసం చర్చించే కాలం ఎటువంటిది. అందుకే ఆ రోజు ఏం చేయాలన్నమాట, మనం భక్తి శ్రద్ధలతోటి శివ పంచాక్షరీ జపం కానీ శనైశ్చర స్తోత్రం కానీ చేసుకోవాలి. స్తోత్రాలు చేయమన్నారు తప్ప ప్రత్యేకంగా ఆ రోజు పూజలు ఏం చేయమని అనలేదు. కానీ ఏదైనా శివాలయంలో లేక నవగ్రహాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించడం శ్రేష్టం.